హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వచ్చి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టీ స్టైనర్ ఉంటుంది కదండి. టీ స్టైనర్ మనం వాడగా కొన్ని రోజులకి టీ స్టైనర్ నిండా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా తొలకలుగా డస్ట్ పట్టేసి చుట్టూరు కూడా డస్ట్గా ఉంటుంది కదండి. అది మనం ఎంత క్లీన్ చేసినా పోదు. ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఆ మంట మీద టీ స్టైనర్ని ఈ విధంగా ఆ మంట మీద కాల్చామనుకోండి, చుట్టూరు ఉన్నటువంటి డస్ట్ అంతా పెచ్చిలుగా ఊడొచ్చేస్తుంది. తర్వాత మనం క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని ఇలాగా మనం రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ అలానే గోల్డ్ చైన్స్ కానీ ఇలా ఈ నాప్కిన్కి పిన్ పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి. హ్యాండ్ బ్యాగ్లో చిక్కులు పడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా నాప్కిన్కి పిన్ పెట్టేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక రకంగా కూడా ఈ టిప్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం తెలియకుండానే బస్సులో కానీ ట్రైన్లో కానీ ఉన్నప్పుడు దొంగలు వచ్చేస్తూ ఉంటారు కదండి. దొంగలు ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో ఏమైనా ఉన్నాయి ఏమున్నాయని గోల్డ్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇవి కనపడదు కాబట్టి నాప్కిన్లు ఇలా ఫోల్డింగ్ చేసిన సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా నాప్కిన్లే అని వదిలేస్తారు. సో రెండు విధాలుగా కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దొండకాయలు మనం కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి మార్కెట్లో వచ్చేటటువంటి దొండకాయలు బాగా డస్ట్ పట్టేసి అంటే బాగా మనం మందులేసి పండిస్తారు కాబట్టి మనం అలానే ఎన్నిసార్లు మామూలు వాటర్లో వాష్ చేసి కడిగినా కూడా దొండకాయలకి డస్ట్ పట్టేసి వాటిపై ఉన్నటువంటి అంటే మందులేసి పండిస్తారు కాబట్టి మనకి ఎఫెక్ట్. కాబట్టి ఈ విధంగా వాటర్లో ఒక 1 అవర్ పాటు కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి వాటర్లో నానిన తర్వాత అప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. దానిపై ఉన్నటువంటి డస్ట్ కూడా పోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండిని ఈ విధంగా ముందుగానే నేను కలుపుకున్నానండి. ఇలా చిన్న చపాతీలాగా నేను ఇలా చిన్న చపాతీని రెండు వైపులా మనం చపాతీని ఏ విధంగా అయితే కాల్చుతామో ఆ విధంగా ఇలాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నటువంటి చపాతీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గుంట గరిటెని తీసుకుని దానిలో ఇలా కొబ్బరి నూనెని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని దానిలో కర్పూరం బిళ్ళ ఒక బిళ్ళని చిదిమేసి ఆ పౌడర్ని కూడా అందులో వేసేసుకొని ఇలా చక్కగా మనం కొంచెం పసుపు వేసేసుకొని ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఆ చపాతీకి ఇలా స్పూన్ పెట్టి ఆ ఆయిల్ అంతా కూడా చపాతీకి అప్లై చేసేసి గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం రోజు నైట్ పడుకుని ఈ టిప్ ఎందుకు యూజ్ అవుతుందా అని చూస్తున్నారండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్పూన్ పెట్టి ఇలా చపాతీకి అప్లై చేసాం కదండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి. అక్కడ ఈ విధంగా చపాతీని పెట్టి చక్కగా మసాజ్ చేసినట్లుగా ఇలా మసాజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలా క్రమేణా పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. దీనిలో యాంటీబయాటిక్, పసుపు అలానే కర్పూరం కొబ్బరి నూనె హీట్ చేసేసి దీనికి రాసాం కాబట్టి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా కాలికి కానీ మనకి ఎక్కడైతే పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ మసాజ్ చేసినట్లుగా అలా చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా న్యాచురల్గా ఇంట్లోనే మనకి మోకాలు నొప్పులు ఉన్నా అలానే కీళ్ళ నొప్పులు ఉన్నా పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి స్టోన్స్ ఉన్న గాజులు మనం వేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి చేతికి అంతా కూడా ఇలా తలుకులుగా స్టోన్స్ అంటుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఆ గాజుల్ని ఒక 15 మినిట్స్ మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనం బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అప్పుడు మనకి స్టోన్స్ అవి కూడా తలుకులు లాంటివి కూడా అంటకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్లో మనం ఎక్కువగా వంట చేసేటప్పుడు లైటర్ని ఎలా పడితే అలా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి. దానికి జిడ్డు పట్టేసి చాలా డస్ట్గా ఉంటుంది కదా. అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. లెమన్ ఒక తీసుకుని ఒక హాఫ్ సరిపోతుంది. దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా లైటర్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లైటర్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. మనకి తెలియని క్రిములు కానీ దీనిపైన జిడ్డు డస్ట్ పట్టేసి ఉంటుంది. ఇలా లెమన్ కూడా వేసాం కాబట్టి కొంచెం బేకింగ్
బేకింగ్ పౌడర్తో చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ రిమూవ్ అయిపోతాయి. ఇలా మనం తర్వాత చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. నిమ్మరసం ఎక్కువగా తాగుతూ ఉంటాం కదండి. నిమ్మకాయల్ని మనం పాడవకుండా చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా నిమ్మకాయలు వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకోవాలి. ఇలా ఆరిపెట్టుకున్నటువంటి నిమ్మకాయల్ని న్యూస్ పేపర్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయలకి ఈ విధంగా న్యూస్ పేపర్ని రోల్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా న్యూస్ పేపర్ని ఇలా లెమన్కి రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఇలా నిమ్మకాయలని ఒక కవర్లో వేసి పెట్టేస్తూ ఉంటాము. కవర్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలాగ తేమలాగుండి నిమ్మకాయలు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మనం బాక్స్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు వాటర్ బబుల్స్ ఉన్నా కూడా న్యూస్ పేపర్ తేమనంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి, మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కాటన్ శారీస్ కడుతూ ఉంటారు కదండి. కాటన్ శారీ కానీ ఏదైనా మందంగా ఉన్నటువంటి దుప్పట్లు కానీ తీసుకొని ఎండవేళల్లో మనం ఇండోర్స్ దగ్గర ఇలాగ తడుపుకొని వేసుకున్నాం అనుకోండి, ఏసీ కూలర్లతో పని లేకుండా ఇలా చల్లగా ఉంటుందండి రూమ్లో. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో అలోవెరా అందరి ఇళ్ళల్లో కూడా పెంచుతూ ఉంటాం కదండి. అలోవెరాని ఇలాగ సగం తీసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసానండి. అంటే దానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి దానిపైన రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసానండి. ఈ విధంగా మనకి ఎక్కువగా మోచేతుల దగ్గర మెడ కింద బాగా నల్లగా బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడుతూ ఉంటాయి. ఆ మొండి మరకల్ని చక్కగా ఈ విధంగా రబ్ చేసి రుద్దామనుకోండి, అటువంటి మరకలన్నీ కూడా నల్లగా ఉన్నటువంటి మరకలన్నీ అంటే మచ్చలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంట్లో న్యాచురల్గా ఇలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ ఆయింట్మెంట్స్ మెడిసిన్స్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెలపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే జిడ్డు కానీ వీటిపై ఒక్కొక్కసారి డాండ్రఫ్ పట్టేసి అలా ఉంటూ ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు. ఈ విధంగా క్లీన్ చేసుకొని చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ లాంటిది పెద్దగా ఉన్నటువంటి బౌల్ తీసుకొని దానిలో దువ్వెలన్నీ వేసేసి నిమ్మరసం ఒక హాఫ్ తీసుకొని దానిలో వేసేసుకోవాలండి. ఆ తొక్క కూడా అందులో వేసేసి కొంచెం షాంపూ, కొంచెం రాళ్ళుప్పు, అలానే కొంచెం బేకింగ్ పౌడర్ ఒక స్పూన్, ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా అన్నీ వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆ పెద్ద బౌల్లో కొన్ని వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడు ఈ దువ్వెలను కూడా దువ్వెలపై ఉన్నటువంటి డస్ట్ కానీ డాండ్రఫ్ కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. మనకు తెలియని డాండ్రఫ్ దువ్వెలకు పట్టేసి ఉంటుంది, మన హెయిర్స్ కూడా పట్టేస్తుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఆ వాటర్లో మరిగించుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మనం చేతితో కూడా క్లీన్ చేసే పని ఉండదండి, అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడైనా మనం ఇలా దువ్వెల్ని ఈ వాటర్లో ఇలా మరిగించేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డాండ్రఫ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ ఛానల్ మనం ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే సెకండ్ ఛానల్ కూడా అందరికీ తెలిసిందే కదండి, తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా మీకు యూజ్ అవుతాయండి. తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే ఇలా కొత్తిమీర ఎన్ని రోజులున్నా బయట ఉన్నా కూడా అలానే ఉంటుందండి. మీరు విన్నది నిజంగా నిజమేనండి. ఈ టిప్ని మీరు మిస్ కాకుండా చూడండి. వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా కొత్తిమీరని ముందుగా ఇందులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆకులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి ఇలాగా వేర్లన్నీ కూడా సమ్ చేసేసుకొని ఏదైనా ఒక గ్లాసులో నిండుగా వాటర్ పోసుకోవాలి. ఇలాగ ఆ వాటర్లో కొత్తిమీరని పెట్టేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాని రివర్స్లో మూతని ఈ విధంగా పెట్టేసి ఇలా ఆ వాటర్లో
కొత్తిమీరని పెట్టుకుని ఇలా డబ్బాకు మూత పెట్టేసామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మన అవసరానికి చక్కగా కొత్తిమీరని యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటానండి. నాకు కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. డేట్లు సరిగా రాక మెన్సెస్ డేట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అంటే మనకి డేట్లు కరెక్ట్గా రాని వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక నైట్ అంతా మజ్జిగలో కొన్ని మెంతులు వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఉదయం పరగడుపుని ఈ మజ్జిగ తాగుతూ ఉన్నామనుకోండి, క్రమేణా ఇలా తాగటం వల్ల మనకి డేట్ కూడా త్వరగా వస్తుందండి. మన ఒంట్లో హీట్ కూడా తగ్గుతుందండి. ఓవర్ హీట్ చేసిన వాళ్ళకి కూడా ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మెన్సెస్ డేట్లు కూడా చక్కగా కరెక్ట్గా వస్తాయి. ట్రై చేయండి. ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్ అయితే మనం యూజ్ చేయకూడదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్లో రాళ్ళు ఉప్పు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాగ రైస్లో ఒక్కొక్కసారి బాగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ పురుగు రాకుండా ఉండాలంటే ఇలా రాళ్ళు ఉప్పును రైస్లో వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఎగ్స్ మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఎగ్స్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా అలానే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ఆ ఛానల్ కూడా చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదండి. నాన్ వెజ్ వండినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు. అలా ఆ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా అలానే కాదండి, కుక్కర్లో మనం ఇలాగా నాన్ వెజ్ కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలాగా మనం ఎంత క్లీన్ చేసినా అడుగున నల్లగా ఉన్నటువంటి బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి. అది కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక లెమన్ తీసుకుని దానిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే అడుగునన్నటువంటి బాగా నల్లగా ఉన్నటువంటి మచ్చలు కూడా పోతాయండి. ఇలా బాగా రఫ్ చేసి రుద్దిన తర్వాత చూడండి నల్లగా ఎలా వస్తుందో. ఇలా మామూలు వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని దానిలో కొన్ని సాల్ట్, అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూను ఇలాగ వాటర్లో వేసేసుకుని ఆ వాటర్ కరిగించుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని దోశ పెనం పైన ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి మనకి దోశలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఆ టైంలో కొంచెం సాల్ట్ వాటర్ పోసి తర్వాత దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసి కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా రోల్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం తేమ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. ఇలా ఈ పేపర్ దేనికి యూజ్ అవుతుందంటే, మనకి ఫ్రిడ్జ్లో ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ పేపర్ రోల్ చేసుకున్నాం కదండి, ఇలా అక్కడక్కడ పెట్టేసుకున్నాం అనుకుంటే ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ తీసేస్తే ఇలా న్యూస్ పేపర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా సరే చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని దానిలో కరివేపాకు పెట్టేసుకున్నాం అనుకోండి, వడిలిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటుందండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని
ఇలాగ కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి. ఈ వాటర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో అలా పోసామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. ఐస్ గడ్డ కట్టినప్పుడు ఈ విధంగా సాల్ట్ వాటర్ పోసామనుకోండి, కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.